హలో అండి, నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య. ఈరోజు వీడియోలో కాకరకాయ వేపుడిని చేదు లేకుండా రుచిగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. ఈ కాకరకాయ వేపుడు అంటే మన తెలుగు వంటల్లో ఒక స్పెషల్ టేస్ట్ ఇచ్చే కూరగా చెప్పొచ్చు. చాలామందికి కాకరకాయ అంటే చేదుగా అనిపించి తినడం మానేస్తారు, కానీ నిజానికి ఆ చేదులోనే చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. సో ఈరోజు మనం ఆ చేదుని కూడా టేస్టీగా మార్చే విధంగా చేసుకుందాం. మరి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ఈ కాకరకాయ వేపుడుని చేయడానికి ముందుగా ఒక 5 మీడియం సైజులో ఉన్న కాకరకాయల్ని బాగా కడిగి తీసుకుని వాటిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ముక్కలన్నీ ఒకే సైజులో ఉండేలా కట్ చేసుకుంటే అన్నీ ఈవెన్గా వేగుతాయి, లేదంటే కొన్ని ముక్కలు మాడిపోతాయండి. ఇప్పుడు ఈ ముక్కల్లో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ని వేసుకుని ఈ ముక్కలన్నిటికీ ఉప్పు పట్టేలా బాగా కలుపుకోవాలి. దీనివల్ల ముక్కల్లో ఉండే చేదు పూర్తిగా పోతుంది. ఇలా బాగా మిక్స్ చేశాక ఒక అరగంట సేపు అలా వదిలేయాలి. అరగంట తర్వాత ముక్కల్ని ఇలా బాగా పిండి ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూడండి, దానివల్ల ఈ ముక్కల్లో ఉండే వాటర్ పూర్తిగా పోతుంది. చాలామంది డైరెక్ట్గా ముక్కల్ని వేసేసి ఫ్రై చేస్తారు, బట్ అలా చేస్తే కూర చేదుగానే ఉంటుంది. ఇలా ముక్కల్ని మొత్తం పిండి తీసుకున్న తర్వాత కాసేపు పక్కన ఉంచండి. ఇప్పుడు ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకుని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ 5-6 వెల్లుల్లి రెబ్బల్ని వేసి లో ఫ్లేమ్లో 1 మినిట్ పాటు వేయించండి. ఇది ఆప్షనల్ అండి, నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఇందులో ఒక 5 ఎండుమిర్చి ముక్కలు వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసి మరొక నిమిషం వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కాకరకాయ ముక్కలు వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఐదు నిమిషాలు వేయించిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని కలిపి 2 నిమిషాల పాటు వేయించుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ముక్కలన్నీ 80% మగ్గనివ్వాలి. అలాగే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేదంటే ముక్కలు సరిగా వేగవు, అలాగే మాడిపోతాయి కూడా. ముక్కలు ఇలా 80% మగ్గిన తర్వాత లేదా లైట్గా ఇలా కలర్ చేంజ్ అయ్యాక ఇందులో ముక్కలుగా తరిగిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను వేసుకోవాలి. నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ముక్కలు మొత్తం వేగి లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఒకసారి కలపండి. చూడండి, ముక్కలు పర్ఫెక్ట్గా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుని బాగా కలపండి. బాగా కలిపాక మూత పెట్టేసి 1 నిమిషం ఉంచండి. 1 మినిట్ తర్వాత చూడండి, ఫ్రై చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఈ ఫ్రైని మొత్తం ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే పర్ఫెక్ట్ కాకరకాయ వేపుడు రెడీ అయిపోయింది. ఈ కాకరకాయ ఫ్రైని ఇలా గనక చేస్తే పిల్లలతో సైతం ఇష్టంగా తినేస్తారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, టేస్టీ అండ్ ఈజీ కాకరకాయ వేపుడుని చేదు లేకుండా ఎలా చేయాలో. మీరు కూడా వెంటనే ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.